నిన్న 8వ తేదీ సాయంత్రం జరిగిన ఇక్కడ ప్రమాదం SMS 1లో మిషన్ 2లో జరిగినటువంటి ప్రమాదం లోపల చూస్తే చాలా ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తున్నాయి. ఇది క్యాజువల్గా జరిగిన ప్రమాదం కాదు, సాంకేతిక లోపాలు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి కనిపిస్తున్నాయి. 20 రోజులుగా పైపు బర్జింగ్ పైపు లేకపోయినా సరే, మిక్సింగ్ సరిగ్గా జరగకపోయినా సరే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వెంటపడి తరిమి మామూలుగా అవ్వాల్సిన దానికన్నా తక్కువ టైంలో అవ్వాలని చెప్పి క్వాలిటీతో నిమిత్తం లేకుండా ప్రెషర్ పెట్టి ప్రొడక్ట్ పెంచాలని చేస్తున్నారు. ఈ రకం ఇప్పటికే ఉన్నది నిలబడిపోయింది. ఈ పని ఒత్తిడి, రా మెటీరియల్ లోపం, ఆ బర్జింగ్ స్పేర్ పార్ట్స్ ఇవ్వకపోవటం, సరైనటువంటి సిబ్బంది, స్కిల్డ్ సిబ్బంది తొలగించి సిబ్బందిని తగ్గించిన కారణాలన్నీ కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది స్ప్రెడ్ అయిపోయి మొత్తం 2 నుంచి 3వ మిషన్లో ఉన్న వాళ్ళకు కూడా అంటుకున్నటువంటి పరిస్థితి, అక్కడికక్కడే మసి అయిపోయి బూడిదలాగా అయిపోయినటువంటి పరిస్థితి చూస్తేనే హృదయ విదారకంగా లోపల పరిస్తున్నది. అందుకని మొత్తం ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్ కమిటీని వేసి దీని జరిగిన లోపాలు గుర్తించి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చేయాల్సిన అవసరం ఉంది. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలి. అది డబ్బుతో సంబంధం ఏముంది? కోరిక లేదన్న కార్మికులు అడిగితే రాజకీయం అనో ఇంకో లేదా యూనియన్ అనో ముద్రేసి కోరికలను నిర్లక్ష్యం చేసి వినకుండా పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కోరికలను విని కార్మికులు చెప్పేది వింటేనే ఈ ఫ్యాక్టరీని నడపగలరు తప్ప కార్మికులు చెప్పేది, కార్మిక సంఘాలు చెప్పేదాన్ని వినకుండా నిర్లక్ష్యం చేసి మాకేతో చేస్తామని చెప్పి నిరంకుశంగా పోతే మాత్రం ఈ ఫ్యాక్టరీ భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు నిలబెట్టుకోవడానికి కార్మికవర్గం కూడా నడుం కట్టి దీని పరిరక్షణ పోరాడాలి. ఇందులో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్దాలని చెప్పి మేము కోరుతాం.